జనతా పార్టీ అని పేరు పెట్టి ఉద్యమించారు. సోషల్ మీడియా నుంచి నేరుగా గ్రౌండ్ లోకి వచ్చి పడ్డారు. జంతర్ మంతర్ వద్ద రాజకీయ పోరాటానికి దిగారు. కేంద్ర పాలకులను కూడా దిగి వచ్చేలా చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది జరిగిపోయింది. విద్యార్థుల డిమాండ్లైతే నెరవేరాయి. దాంతో కాక్రోచ్ ఆందోళన కూడా ముగిసింది. కానీ కాక్రోచ్ అయితే ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. మరి ఆ సౌండ్ వెనుక వ్యూహం ఏంటో అన్నది మాత్రం అర్థం కావడం లేదని అంటూ ఉన్నారు. బూతులు మాట్లాడితే కేసులు పెడతారా అంటూ కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కే ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం బూతులు మాట్లాడినంత మాత్రాన వెంటనే క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్లు పెట్టడం సరికాదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఎవరైనా బూతులు మాట్లాడితే నేరుగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేదా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కంటే తొలి దశలో కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టం అందరికీ సమానమని ఆయన హితబోధ చేశారు. కేవలం సోషల్ మీడియాలో లేదా నిరసనల్లో బూతులు మాట్లాడారనే కారణంతో కొందరిపై మాత్రమే ఎఫ్ఐఆర్లు వేయడాన్ని తప్పుబట్టారు. రాజకీయ పార్టీల అతీతంగా బీజేపీ ఐటీ సెల్ సహా అందరిపై ఇలాంటి నిబంధనలను ఒకేలా అమలు చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన పోరాటానికి కామా మాత్రమే పెట్టారు తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేదని అంటూ ఉన్నారు. విద్యార్థుల బూతుల మీద ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో తనపైన మాత్రమే కాదు దివంగతురాలు అయిన తన తల్లిపై సైతం దూషణలకు పాల్పడటం పట్ల నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బూతులు దూషణలు ఏ సమస్యను పరిష్కరించలేవని పేర్కొంటూనే తప్పుదారి పట్టిన యువతను క్షమిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు నాగరిక సమాజం హర్షించని రీతిలో తనను తన తల్లిని దూషించారని ప్రధాని మోదీ సోషల్ మీడియా వీడియోలో తాజాగా ఎత్తి చూపడం విశేషం. ఇలాంటి బూతుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అయితే మార్పు రావాలని కోరుకునే యువతను శిక్షించడం కంటే సరైన మార్గంలో పెట్టాలని పిలుపునిచ్చారు. పేపర్ లీక్ కేసులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అయితే దాదాపుగా మీడియాతో ప్రతిరోజు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఆయన ఒకరోజు బీజేపీలో తనను చేరమంటున్నారు అని కామెంట్స్ చేసి సంచలనం రేపారు. తాజాగా విద్యార్థుల బూతుల విషయంలో కేసులు పెడితే బీజేపీ నేతల మీద పెట్టాలంటూ రివర్స్ అటాక్ చేశారు. ఇంకోవైపు చూస్తే విద్యార్థులను కేసుల పేరుతో వేధిస్తే తాను మళ్లీ ఉద్యమిస్తాను అని కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే సరైన ఎజెండా కోసం సీజేపీ ఫౌండర్ చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏదో రూపంలో తొందరలోనే ఆయన మళ్లీ జనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటూ ఉన్నారు. ఎందుచేతనంటే అభిజిత్ దీప్కే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోరుతూ డిమాండ్ చేశారు. ఇవన్నీ రాజకీయ స్వరాలే అని అంటూ ఉన్నారు. చూడాలి మరి కాక్రోచ్ ఎప్పుడు రీసౌండ్ చేస్తుందా అన్నది.